21 నుంచి 24 వరకు ఈరోజు చూద్దాం. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे. రామ దువారే, దువారి అని అంటే ద్వారము. ద్వారం అంటే ఏంటి? ద్వారపాలకులు ఉంటారు కదా, అంటే కాచి చూసుకునే వాళ్ళు, లేదా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ఇవన్నీ చూసుకునే వాళ్ళు, కావలి కాచే వాళ్ళు అనుకోవచ్చు. రామ్ దువారే, దువారే అంటే ద్వారంలో నువ్వు ఉంటావు. అంటే రాముణ్ణి చేరుకోవడానికి ముందు ఎవరిని చేరుకోవాలి? హనుమంతుల వారిని చేరుకోవాలి. తుమ్ రఖవారే, రఖవారే అంటే నువ్వు చూసుకుంటావు అని. హోతిన ఆజ్ఞ బిను పైసారే, హోతిన ఆజ్ఞ నీ ఆజ్ఞ లేకుండా, బిను పైసారే, పైసారే అని అంటే లోపలికి వెళ్ళటము, లేదంటే శ్రీరాముల వారిని చేరుకోవటము. నీ ఆజ్ఞ, నీ అనుమతి లేకుండా రాముల వారిని చేరటము అది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం అవదు కదా అని చెప్తున్నాడు తులసిదాసు. రాము దువారే తుమ్ రఖవారే హోత్ నా ఆజ్ఞ బిను పైసారే. सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. सब सुख लहै, సబ్ అంటే అందరూ, అందరూ సుఖ్ లహే సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. తుమ్హారీ శరణ నిన్ను శరణు కోరిన వాళ్ళు, నిన్ను శరణు కోరి జీవించే వాళ్ళు అందరూ. సబ్ సుఖ్ లహే సుఖంగానే ఉంటారు, సర్వ సౌఖ్యాలు వాళ్ళకి చేకూరుతాయి. తుమ్ రక్షక్ కాహూ కో డర్నా, నువ్వు నీ రక్ష మాకు ఉన్నన్నాళ్ళు. కాహూకో ఎవరికి, దేనికి భయపడాలి? దేనికి భయపడిన అవసరం లేదు. డర్నా అంటే భయపడటం. కాబట్టి నీ రక్షలో ఉన్నంత వరకు ఎవరికి భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. అంతే కదా, బిడ్డ తల్లి సంరక్షణలో తండ్రి సంరక్షణలో ఎంత ధైర్యంగా ఉంటాడు. మనం అందరం ఆయన బిడ్డలం కాబట్టి ఆయనే మనకి రక్షగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? సబ్ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ్ రక్షక కాహూ కో డర్నా. ఆపన తేజ్ సంహారో ఆపై. సంహారో, సంహారం అంటే ఇక్కడ సంహరించడం అని కాదు, కానీ కంట్రోల్ చేసుకోవటం, నిభాయించుకోగలగటం. ఆపన తేజ్, ఆపన అంటే అప్నా తేజ్, అప్నా అంటే నీ యొక్క తేజస్సుని నువ్వు మాత్రమే దాన్ని నిభాయించుకోగలుగుతావు, దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతావు. అంతటి గొప్ప తేజస్సు. సూర్యుడున్నాడు, సూర్యుడి ప్రకాశము, సూర్యుడి ఆ వేడి అనేది ఇంకెవరైనా కంట్రోల్ చేస్తారా? వేరే వాళ్ళు కంట్రోల్ చేయటం అనేది ఉంటుందా? ఉండదు కదా. ఆయన ఎండాకాలంలో మనం ఏమైనా స్విచ్ లాంటివి కానీ రెగ్యులేటర్స్ లాంటివి కానీ ఉంటాయా? మన ఇంట్లో ఫ్యాన్లు ఏసీలు అయితే మనం రెగ్యులేటర్స్ రిమోట్లు యూజ్ చేసి తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ సూర్యుడు ఉన్నాడు, ఆయన వేడి, ఆయన ప్రకాశం, వెలుగు అది ఉంది. దాన్ని మనం ఎవరైనా రెగ్యులేట్ చేయగలుగుతామా? మన వల్ల సాధ్యం అవుతుందా? అది అవదు కదా. అలాగే ఆ సూర్యుడి శిష్యుడు అయినటువంటి హనుమంతుడు, ఆయన తేజస్సు కూడా అలాంటిది. అంతటి ప్రకాశవంతమైన శరీరం భౌతికంగా, అలాగే ఆయన పరాక్రమం, ఆయన తేజస్సు. తేజస్సు అని అంటే మనకి ఇక్కడ బలము, పరాక్రమము, ఆయన ధైర్యము, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. అంతటి బల పరాక్రమాలు ఆయనని ఆయన మాత్రమే కంట్రోల్ చేసుకోగలడు, ఇంకెవ్వరి వల్ల కాదు. ఆయన చిన్నతనంలోనే అన్కంట్రోలబుల్ ఆ పవర్ తో అంతా ఆడుకుంటూ ఉండగా కూడా అన్ని విధ్వంసం అయిపోతాయి. అందుకని ఋషులు ఏం చేస్తారు? అమ్మో ఇలా ఉంటే కష్టం, ఈ శక్తి అంతా కూడా ఇలా అల్లరి చిల్లరగా ఖర్చు అయిపోతే ఎలా? రామకార్యం అనేది ఒకటి నువ్వు చేయాల్సి ఉంది కాబట్టి అప్పుడే నీకు గుర్తొస్తుంది నీకు ఇంత శక్తి ఉందని. అప్పుడే నీ శక్తిని అంతటిని నువ్వు రామకార్యం కోసం ఉపయోగిస్తావు, అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందని
ఆయనకి శాపము అనంటే ఒక చిన్న శిక్షణ అన్నమాట. సో జస్ట్ ఒక కంట్రోల్‌లో పెట్టడానికి, చిన్నపిల్లల్ని కంట్రోల్‌లో పెట్టడానికి మనం ఏం చేస్తాము అలా. తీనో లోక్ హాంకతే కాంపై. అంటే ఆయన తేజస్సు ఎలాంటిది అనంటే, ఆయన్ని చూసి తీనో లోక్ 3 లోకాలు కూడా హాంకతే అంటే వణకటం. కాంపై కంపనతో వణికిపోతాయి. అంతటి తేజస్సు హనుమంతుడిది. 24వది. హనుమాన్ చాలీసా చదవటం వల్ల భయం పోతుంది. చిన్న పిల్లలకి చీకట్లో భయము, లేకపోతే మనకు కూడా కొన్నిసార్లు దొంగల భయము, ఇలాంటి ఉంటాయి కదా! అందులో ఒక డైరెక్ట్ లైన్ ఒకటుంది. భూత పిశాచ నికట్ నహి ఆవే. భూత పిశాచాలు భౌతికంగా ఈ లోకంలో కొన్ని తిరుగుతూ ఉంటాయి దుష్ట శక్తులు. అలాంటి దుష్ట శక్తులు కొందరికి బాగా కనిపిస్తాయి. అదేంటో మరి. కొంతమందికి వాళ్ళనే పట్టుకొని ఉంటాయేమో తెలీదు కానీ, అలాంటి వాళ్ళకే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వాటి కథలు చెప్పుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు అవి ఏదో ఫన్నీగా చెప్పుకుంటారు గానీ, కొంతమందికైతే నిజంగా కొన్ని కుటుంబాలకి లేదా కొన్ని ప్రదేశాల్లో ఇవి నిజంగానే ఉంటాయి. అంటే ఎందుకంత నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి అనంటే, దైవ బలం అనేది ఎక్కువగా లేకపోవటం వల్ల ఈ దుష్టమైన వాటి బలం ఎక్కువగా ఉంటుంది. దుష్ట శక్తుల బలం. అందుకని మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఎనర్జీని మనం ఎక్కువ పెంచుతూ ఉండాలి. అది ఎలా స్తోత్రాల పరంగా, మనం మాట్లాడే మాటల పరంగా, మనం చేసే పనుల పరంగా, అన్ని రకాలుగా. అవన్నీ ఎలా ఉండాలంటే దైవికంగా ఉండాలి. అప్పుడు వీటన్నిటికీ ఆస్కారం ఉండదు. వెలుగున్నప్పుడు చీకటి అనే దానికి ఎలాగైతే ఆస్కారం ఉండదో, జ్ఞానం, మంచి, భక్తి, దైవం ఉన్నప్పుడు ఈ నెగటివిటీ, దుష్ట శక్తులు లేదా చెడు వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉండదు. అంతే కదా! అలా. భూత పిశాచ నికట్ అంటే దగ్గరికి, నికట్ నహి ఆవై అసలు రానే రావవి. అంతే. ఇప్పుడు బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ వైరస్ మీరు పక్కన పెడితే బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటివి ఉంటాయి. అవి ఎక్కడుంటాయి అనంటే మురికి దగ్గరే ఉంటాయి. అంతే కదా! శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో బ్యాక్టీరియాలు అవన్నీ ఎందుకు ఫామ్ అవుతాయి? అసలు వాటికి కావాల్సిన అనుకూలమైన ప్రదేశం ఏంటి అంటే మురికి, అపరిశుభ్రత, అశౌచం. అక్కడే అవి పుట్టుతాయి, పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో అలాంటివి ఉండనే ఉండవు. వాటికి ఇష్టం ఉండదు పరిశుభ్రంగా ఉంటే. అపరిశుభ్రంగా ఉంటేనే అవి అక్కడే పుడతాయి. కాబట్టి అలానే భూత పిశాచాలు ఇలాంటివి కూడా ఎక్కడ వాటికి ప్లేస్ దొరుకుతుంది అనంటే, ఎక్కడైతే నెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే పాజిటివిటీ తక్కువ ఉంటుందో అక్కడే ఇవి కూడా వృద్ధి చెందుతాయి. అక్కడక్కడే తిరుగుతాయి. కాబట్టి రకరకాలుగా మనం అన్ని ఏం చేస్తాము, పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి ఏదో ఒక రూపంలో మనము దైవాన్ని ఆరాధించడం అనే ఒక పద్ధతులు మనకున్నాయి. మనం అన్నం తిన్నా భగవంతుడికి అర్పితం చేసే తింటాం. నైవేద్యం పెట్టో ఏదో రకంగా అలా. అంటే ప్రతి క్షణము మన ప్రతి అడుగులో మనం దైవంతో అనుసంధానం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి మనకి దూరంగా ఉంటాయి. మనము వాటికి దూరంగా ఉంటాం. అలా భూత పిశాచ నికట్ నహి ఆవై. అలాంటివి మన దగ్గరికి రావు. మనతో వాటికి పని లేదు, మనకి వాటితో పని లేదు. మహావీర్ జబ్ నామ సునావై. పర్టికులర్ గా మహావీర, హనుమ, నీ నామము ఎప్పుడైతే వింటాయో, ఒకవేళ అవి రావడానికి ప్రయత్నం చేసినా అవి అటే పారిపోతాయి. జబ్ నామ సునావై. జబ్ అంటే ఎప్పుడైతే, నీ నామము సునావై. సున్నా అంటే వినటం. నీ నామం వింటే గనక అవి రావాలనుకున్నా కూడా ఒకవేళ సందు దొరికించుకొని అవి అటే పారిపోతాయి. అంతటి మహావీరుడివి హనుమా నువ్వు ఉంటే ఇక అసలు భౌతికంగా ఏ భయము లేదు, మానసికంగా కూడా ఏ భయము లేదు, బుద్ధిపరంగా ఏ భయం లేదు, ఏ రకంగానూ ఏ భయం లేకుండా ఉండొచ్చు ఎప్పుడు నిన్ను శరణు కోరి జీవిస్తే. అలాంటి గొప్పవాడివి నువ్వు హనుమా. ఇక్కడి వరకు నేను ఒకసారి చౌపాయి మళ్ళీ చదువుతాను ఫస్ట్ నుంచి.
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोकौ जागर। रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र और ध्वजा विराजै, कांधे मूंज जनेऊ साजै। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिवेको आतुर। प्रभु चरित्र सुनिवेको रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे। लाय सजीवन लखन जियाए, లేదా లాయ సంజీవన लखन जियाए। श्री रघुवीर हर शूर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई। तुम मम प्रिय भरत ही सम भाई, లేదా కహా భరత సమ తుమ ప్రియ భాయి। సహస్రవదన లేదంటే సహస్రవదన, సహస్ సహస్ర ఏదైనా। सहस्रवदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित ఈశా। యమ కుబేర దిక్పాల జహాతే, లేదా జమ కుబేర్ అని కూడా ఉంటుంది। జమ జమ అన్న యమ అన్న ఒకటి। జాని యాని జాని కూడా పలుకుతారు కొన్ని చోట్ల। जम कुबेर లేదా यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना, లంకేశ్వర భయ సబు జగ జానా। యుగ సహస్ర లేదా జుగ సహస్ర, యమ అన్నప్పుడు ఇక్కడ యుగ అన్నప్పుడు జుగ్ అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది। యుగ సహస్ర యోజన పరభాను, లీల్యోత్సాహి మధుర ఫలజాను, లేదా లీల్యోతాహి मधुर फल जानो। प्रभु मुद्रिका मेलिमुख माही, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। स्वस्ति।